ఎన్టీఆర్ అన్న గురించి ఈ మధ్య ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. వరుసగా హిట్లతో ఉన్నారు ఎన్టీఆర్ అన్న. 'అరవింద్ సమేత' కానీ, 'త్రిబుల్ ఆర్' కానీ, రీసెంట్గా 'దేవరా' పాన్ ఇండియా మూవీ హిట్ అయింది. ఈ టైంలో ఎన్టీఆర్ అన్నని కిందకి లాగుదామని రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు రీసెంట్గా అన్న హిందువు కాదని, ముస్లిం అని, ఏదేదో రసూల్ అని పేరు ఇష్టం వచ్చినట్టు ట్రోల్ అయితే చేస్తూ ఉన్నారు. ఇది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని క్లారిటీ అయితే తెలియదు. కానీ ప్రస్తుతానికి కావాలని ఎన్టీఆర్ అన్న మీద ఏదో ఒకటి చేసి కిందకి లాగాలి అని 100% చూస్తున్నారు అని మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న హీరోలలో ఎన్టీఆర్ అన్న వరుస హిట్లతో, అంటే టైర్ 1 పెద్ద హీరోలలో ఎన్టీఆర్ అన్న వరుసగా సక్సెస్ఫుల్లో ఉన్నారు. ఈ టైంలో ఏదో ఒకటి చేసి కిందకి లాగేద్దాం అన్నట్టు ప్రయత్నాలు జరుగుతున్నాయి. లేకపోతే ఏంటి అని ఎవరికీ తెలియదు. కానీ ఇష్టం వచ్చినట్టు అయితే ప్రజెంట్ అయితే ట్రోల్ కావాలనే చేస్తున్నారు. మొన్న ఒకసారి ఏదోలా మాట్లాడారు, ఇప్పుడేమో అసలు హిందువే కాదు ముస్లిము, ఏదేదో రకరకాల పేర్లన్నీ పులివేస్తున్నారు ఎన్టీఆర్ అన్నకి. ఈ కాంట్రవర్సీ గురించి అందరికీ తెలిసే ఉండిద్ది. ఎందుకంటే ఏం చేసినా వరుసగా హిట్లు కొడుతూ ఉన్నారు కాబట్టి. 'దేవరా' మూవీకి కూడా ఫస్ట్ డే చాలా నెగిటివ్ టాక్ చెప్పారు. అయినా సరే మూవీ పాన్ ఇండియా లెవెల్లో అదరగొట్టి మంచి సక్సెస్ అందుకుంది. ఈ టైంలో ఇంకేం చేయలేక అదే ఎన్టీఆర్ అన్నని కిందకి దించడానికి ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని కూడా మనం అనుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇది టాపిక్. రీసెంట్గా ఒక 1 వీక్ నుంచి ఇదైతే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఎన్టీఆర్ అన్న గురించి.